హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం అనమాట. ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ షార్ట్ అండ్ సింపుల్గా చూపిస్తా, చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా ఇస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు. ఒక చిన్న లైక్ కూడా అండి. అట్లనే నేను రుతుపాప పల్లీలు అయితే ఎంపుకొని తిన్నామన్నమాట. తర్వాత గిన్నెలు చూడండి ఎన్ని పడ్డాయి, చాలా ఉన్నాయి. అన్నం గిన్నెలు, కూర గిన్నెలు, మనకి మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా గిన్నెలు అయితే ఫుల్ పడతాయి కదా ఇంకా. అండ్ మేమైతే రోజు ఇంట్లోనే పెరుగు తోడేస్తున్నాం అనమాట. మంచిగా అవుతుంది, గడ్డ పెరుగులాగా. సమ్మర్ కదా, ఇప్పుడు ఇంకా మంచిగా అవుతుంది అనమాట. ప్యాకెట్ దానికన్నా ఇంట్లో వేసుకుంటే మంచిగా ఉంటుంది, మంచిగా తినాలనిపిస్తుంది. అండ్ తర్వాత కొబ్బరి బొండ అయితే తాగుతున్నాం అనమాట. దానిలో వాటర్ తాగి దాని లోపల ఉన్న కొబ్బరిని విడిచిపెడతాము మనం. అది రాకున్నా సరే తిప్పల వాడి మరీ తీసుకొని తింటున్నాం అనమాట. నేను రుతుపాప బాగా తీస్తుండు. తర్వాత ఇంకా గిన్నెలు అయితే అన్నీ తోమేసిన. చూడండి తల మెరిసిపోతున్నాయి కదా గిన్నెలన్నీ కూడా. అమ్మ గిన్నెలన్నీ అయిపోయినాయి అనుకునే లోపు బట్టలు కూడా ఉన్నాయన్నమాట ఉతికేటివి. అవన్నీ కూడా ఉతికిన తర్వాత బకెట్లు అయితే వేసిన బయట దండ పైన ఆరేస్తున్నాను అనమాట. సమ్మర్ కదా, పైన బాగా ఎండ కొడుతుంది. అండ్ అది కాక పైన వరకు మోసుకోలేక ఇన్ని ఆరేస్తాను అనమాట. దండ పైన బాగుంటేనేమో మంచిగా పైనకి తీసుకుపోయి ఆరేస్తాము. బాగలేడు కాబట్టి ఒక్కదానికి ఇబ్బంది అవుతుందని కిందనే ఆరేసుకుంటాం అనమాట. లాంగ్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి, అన్నీ కూడా ఎడిట్ చేసి పెట్టిన. ఇంకా ఇంకోటి పోస్ట్ చేసుడే ఆలస్యం అనమాట. అన్నీ కూడా పోస్ట్ చేస్తా. అండ్ మీకు కూడా ఇంకా ఇలాంటి వీడియోస్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి. బట్టలు అయితే ఆరేసిన తర్వాత టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట. ఇక్కడ ఈ టైంలో టీ తాగుడు మంచిది కాదు అని కామెంట్ చేస్తారు మీరు, నాకు తెలుసు. మీరు చెప్పేది కూడా నా కోసమే కదా, అర్థం చేసుకుంటాలేండి. కానీ ఇప్పుడు ఒకసారి తాగుతున్నాను అనమాట. డైలీ అయితే ఏం తాగుతలేను. అంతే ఈ వీడియో. బాయ్.